చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండల ప్రజలకు విజ్ఞప్తి. ఎవరైతే వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తారో వారందరి కోసం గణేష్ ఉత్సవ్ .net అనే URLని మన ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఇది సింగిల్ విండో సిస్టమ్. ఈ విగ్రహాలు ఏర్పాటు చేయదలుచుకున్న వారు ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్ .net అనే ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక OTP జనరేట్ అవుతుంది. ఆ OTPని ఎంటర్ చేశాక ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు, ఎన్ని అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు, ఎప్పుడు నిమగ్నం చేస్తారు, ఏ రూట్లో నిమగ్నం చేస్తారు వంటి సంబంధిత వివరాలన్నీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సబ్మిట్ చేసిన వెంటనే సంబంధిత SHO గారి డాష్బోర్డ్లో ఇది కనిపిస్తుంది. అలాగే మిగిలిన అధికారులకు కూడా ఈ వివరాలన్నీ వెళ్తాయి. సంబంధిత SHO గారు మీరు ఎక్కడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వచ్చి ఆ ప్రదేశాన్ని విజిట్ చేసి దాన్ని ఓకే చేస్తారు. ఓకే చేసిన వెంటనే ఒక QR కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ QR కోడ్ని మీరు తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడైతే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ఆ QR కోడ్ డిస్ప్లే చేయాల్సి వస్తుంది. మా యొక్క డే అండ్ నైట్ బీట్ సిబ్బంది వచ్చి మీ విగ్రహాన్ని చెక్ చేసేటప్పుడు ఆ QR కోడ్ని స్కాన్ చేసి సబ్మిట్ చేస్తుంటారు. ఈ విగ్రహాలను ఏర్పాటు చేసేవారంతా కూడా కమిటీ అనేది ఫామ్ అయ్యి ఆ కమిటీ తాలూకు వివరాలన్నీ కూడా మా పోలీస్ అధికారులకి సంబంధిత SHO గారికి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకున్న ప్రదేశం అంటే పబ్లిక్ ప్లేస్ అయితే పంచాయతీ అధికారుల తాలూకా అనుమతి అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ప్రైవేట్ ప్లేస్ అయినప్పుడు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో వారి యొక్క అనుమతి అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలాగే విద్యుత్ సరఫరా కోసం సంబంధిత విద్యుత్ శాఖ అధికారుల తాలూకా పర్మిషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ విద్యుత్ సరఫరా విషయంలో తగిన ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తాగకుండా చూసుకోవాలి. అలాగే మైక్ ఏర్పాటు చేయదలుచుకున్నప్పుడు సంబంధిత DSP గారి దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఎటువంటి డీజేలకు కూడా అనుమతి అయితే లేదు. అలాగే ఈ మైక్స్లో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కులాన్ని కానీ కించపరిచే పాటలు అనేవి ప్లే చేయకూడదు. ఓన్లీ భక్తి గీతాలు మాత్రమే ప్లే చేయాల్సి వస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని కానీ ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరుస్తూ ఎటువంటి పోస్టులు పెట్టకూడదు. ఈ సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఎటువంటి వాటిలో కూడా ఎటువంటి అవాంఛనీయ పోస్టులు పెట్టకూడదు. ఒకవేళ అలా ఎవరైనా అతిక్రమించిన ఎడల వారిపైన చట్టపరంగా కఠినమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి. వినాయక చవితి ఉత్సవాలు అనేవి ప్రజలందరూ కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అలర్లకు తాగకుండా మా పోలీసులందరికీ కూడా సహకరిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.